సందర్భంగా ఒక చిన్న విషయం చెప్తాను, చిన్న మార్పు. ఉద్యమాలు మనమందరం జై తెలంగాణ అనేవాళ్ళం కదా, కానీ చిన్న మార్పు చేయండి. గుండెలో ఉంది మన తెలంగాణ. పిడికెలు బిగించి గుండె మీద చేయి పెట్టి జై తెలంగాణ అని చెప్పండి. ఎందుకంటే ఆంజనేయ స్వామి గుండెలో ఉన్నది రాముడు కదా, తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నది తెలంగాణ కాదా? ఆ గుండె మీద ఎప్పుడు ఎవరైనా గుడ్ మార్నింగ్ నమస్కారం అంటే ఆ మాట అనద్దు, జై తెలంగాణ అని చెప్పండి. గర్వంగా గౌరవంగా చెప్పండి జై తెలంగాణ. ఎప్పుడు గుండె మీద చేపెట్టుకుని చెప్పండి జై తెలంగాణ. ఎందుకంటే మన రాష్ట్రం మనం తెచ్చుకున్నాం, మన ఇంట్లో మనం ఉంటాం, అద్దింట్లో మనం లేవు. ఇంతకాలం అద్దింట్లో ఉన్నాం, ఇప్పుడు మన సొంత ఇంట్లో ఉన్నాం కాబట్టి ఆత్మ గౌరవంతో బతుకుతున్నాం. ఎవరిని తెలంగాణలో ప్రవేశించకుండా, ఎవరిని అంటే దుష్ట శక్తుల్ని తెలంగాణ దోచుకోవాలని కుట్ర బుద్ధితో వచ్చేవాళ్ళే రానివ్వద్దు. ఇది మా రాష్ట్రం, మేము తెచ్చుకున్న రాష్ట్రం, జై తెలంగాణ అని చెప్పాలి. అది ఎప్పటికీ మీరు గుర్తు పెట్టుకోవాలి. ఉద్యమకారినిగా, మీ బిడ్డగా, రాములమ్మగా నేను కోరుకునేది ఇదే. ఇది మీరు చేయాలని కోరుకుంటాను. ఎప్పుడైనా ఎవరైనా అంటే జై తెలంగాణ అని చెప్పండి, ధైర్యంగా గుండె విరుచుకుంటే చెప్పండి. మనం ఏ పెద్ద నామోషపడాల్సిన అవసరం లేదు. ఇది మన రాష్ట్రం, త్యాగాలతో వచ్చిన రాష్ట్రం. ఎందుకంటే సోనియా అమ్మగారు మనకు తెలంగాణ ఇచ్చింది. సోనియా అమ్మగారు తెలంగాణ ఇచ్చిందంటే అమ్మవారు ఆవిడ జీవించింది, అమ్మవారు ఆవిడ ద్వారా మనకి తెలంగాణ వచ్చేటట్టు చేసింది. ఇవాళ అంత సంతోషంగా కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, కానీ అది పర్మనెంట్ కాదు. అవన్నీ దాటుకొని రావాలి. జీవితంలో మనుషుల తర్వాత కష్టాలు లేకుండా ఉండరు. ప్రతి ఇంటికి ఒక్కొక్క కష్టం ఉంటుంది. ఆ కష్టాలను దాటుకుని రావాలి, జయించాలి, మీరు అనుకున్నది సాధించాలి. అందుకే మీ అందరికీ మంచి జరగాలి, మీరు ముందుకు నడవాలి. మా ప్రభుత్వం తప్పకుండా మీకు మంచి చేస్తుంది. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీకు అనుకున్నట్టు ఏమేమి అనుకున్నారో, ఏమేమి చెప్పారో తప్పకుండా చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, బాబా తనకి మరొకసారి అభినందనలు తెలియజేస్తాను. చక్కగా ఆర్గనైజ్ చేశారు, చక్కగా చేశారు. సో మీ ఇంట్లో మీ ఆవిడ నెక్స్ట్ రాజకీయాల్లో గెలవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అలాగే అందరికీ మేలు జరగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నాన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళందరికీ మరోసారి నాకు కృతజ్ఞతలు తెలియజేసుకొని సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. చేయి పెడితే ఆత్మవిశ్వాసం వస్తుందంటే ఒక్కసారి చూడండి, అదే పాటించండి. అమ్మవారి సన్నిధి దగ్గర నేను చెప్తాను.